అప్పులు కట్టుకోలేకపోతున్నారా? దివాలా పిటిషన్ ఎప్పుడు వేయవచ్చు? చట్టం ఏం చెబుతోంది? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అప్పులు తీసుకోవడం ఈ రోజుల్లో చాలా సాధారణ విషయం. కానీ ఒక దశకు వెళ్ళిన తర్వాత ఆ అప్పులు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ప్రతి నెల ఈఎంఐలు, బ్యాంకుల నుంచి కాల్స్, ఫైనాన్స్ కంపెనీల నోటీసులు, మానసిక ఒత్తిడి, కుటుంబంలో గొడవలు, వ్యాపారంలో నష్టాలు. చివరికి చాలా మంది ఒకే ఒక ప్రశ్న అడుగుతారు: ఇక ఈ అప్పుల నుంచి బయటపడే మార్గం లేదా? అప్పులు కట్టలేకపోతే జైలుకు వెళ్ళాలా? దివాలా ప్రకటించడం అంటే ఏమిటి? నిజంగా చట్టంలో అలాంటి అవకాశం ఉందా? దివాలా ప్రకటిస్తే అప్పులన్నీ మాఫీ అయిపోతాయా, లేక ఆస్తులన్నీ పోతాయా? ఈరోజు వీడియోలో ఈ దివాలా అనే అంశాన్ని చాలా సులభమైన భాషలో పూర్తిగా అర్థం చేసుకుందాం. ఇది కేవలం వ్యాపారులకు మాత్రమే కాదు, వ్యక్తిగత రుణాలు తీసుకున్న వారికి కూడా ఉపయోగపడే అవగాహన వీడియో. వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే చివరిలో అప్పులు పెరగకుండా ముందుగానే తీసుకోవాల్సిన 5 ముఖ్యమైన ఆర్థిక జాగ్రత్తల్ని కూడా చెప్పబోతున్నాను. మొదట ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి: అప్పు తీసుకోవడం నేరం కాదు, కానీ అప్పు తీసుకున్న తర్వాత పరిస్థితులు మారిపోవచ్చు. ఉద్యోగం పోవచ్చు, వ్యాపారంలో నష్టం రావచ్చు, ఆరోగ్య సమస్యలు రావచ్చు, అనుకోని సంఘటనల వల్ల ఆదాయం తగ్గిపోవచ్చు. అలాంటి సమయంలో కొంతమంది తమ రుణాల్ని సమయానికి చెల్లించలేకపోతారు. ఇలాంటి పరిస్థితుల కోసం ప్రపంచంలోని అనేక దేశాల్లో చట్టపరమైన విధానాలు ఉన్నాయి. భారతదేశంలో కూడా వ్యక్తులు మరియు సంస్థలకు సంబంధించి వివిధ చట్టాల కింద కొన్ని ప్రక్రియలు కూడా ఉన్నాయి. అయితే ప్రతి కేసు ఒకేలా ఉండదు. రుణం రకం, రుణదాత ఎవరు, వ్యక్తి పరిస్థితి ఏమిటి, సంస్థ పరిస్థితి ఏమిటి, వర్తించే చట్టం, ఇవన్నీ బట్టి ప్రక్రియ మారవచ్చు. అందుకే సోషల్ మీడియాలో వినిపించే ప్రతి సలహాను నమ్మడం కంటే న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు దివాలా అంటే ఏమిటి అనే ప్రశ్నకు వస్తే, సాధారణంగా ఒక వ్యక్తి లేదా సంస్థ తన అప్పులను చెల్లించే స్థోమత కోల్పోయినప్పుడు చట్టపరమైన పరిష్కారం కోసం కోర్టును ఆశ్రయించే ప్రక్రియనే దివాలా లేదా ఇన్సాల్వెన్సీ అనే ప్రక్రియగా పిలుస్తారు. దీని ఉద్దేశం ఎవరికైనా అన్యాయం చేయడం కాదు. ఒకవైపు రుణగ్రహీత పరిస్థితిని పరిశీలించడం, మరోవైపు రుణదాతల హక్కుల్ని కూడా కాపాడడం. ఈ రెండింటి మధ్య సమతుల్యతను తీసుకురావడమే ప్రధాన ఉద్దేశం. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది: ఈ దివాలా ప్రకటిస్తే వెంటనే అన్ని అప్పులు మాఫీ అయిపోతాయి అని. కానీ వాస్తవానికి ప్రతి కేసు చట్టపరంగా పరిశీలించబడుతుంది. సంబంధిత ఆధారాలు, ఆస్తులు, బకాయిలు, రుణదాతల హక్కు, ఇవన్నీ పరిశీలించిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఆస్తులను విక్రయించి రుణదాతలకు చెల్లింపులు జరిగే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇతర చట్టపరమైన పరిష్కారాలు కూడా ఉండవచ్చు. అందుకే దివాలా అనేది అప్పుల నుంచి తప్పించుకునే షార్ట్ కట్ కాదు, అదొక చట్టపరమైన ప్రక్రియ మాత్రమే. ఇప్పుడు మరో ముఖ్యమైన విషయం: రుణదాతలకు కూడా చట్టపరమైన హక్కులు ఉంటాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, ఇతర రుణదాతలు కూడా చట్టంలో ఉన్న నిబంధనల ప్రకారం తమ బకాయిల వసూలు కోసం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో రుణగ్రహీత కూడా తన పరిస్థితిని చట్టబద్ధంగా వివరించే హక్కు కూడా ఉంటుంది. అందుకే ఇలాంటి అంశాల్లో భావోద్వేగాలతో కాకుండా చట్టం ప్రకారం ముందుకు వెళ్ళడం మంచిది. ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక చిన్న వ్యాపారి బ్యాంకు నుంచి వ్యాపారం కోసం రుణం తీసుకున్నాడు అనుకుందాం. మొదట వ్యాపారం బాగా నడిచిన తర్వాత మార్కెట్ మందగించింది, ఆదాయం తగ్గింది, ఈఎంఐలు ఆగిపోయాయి. ఇలాంటి సమయంలో చాలా మంది భయపడి బ్యాంక్ ఫోన్ కూడా ఎత్తారు. కానీ అది సమస్యను ఇంకా పెద్దదిగా చేస్తుంది. వాస్తవానికి బ్యాంకుతో మాట్లాడడం, పరిస్థితిని వివరించడం, అవసరమైతే పునర్వ్యవస్థీకరణ అవకాశాల గురించి కూడా తెలుసుకోవడం, చట్టపరమైన సలహా తీసుకోవడం వంటి చర్యలు చాలా ఉపయోగపడతాయి. ఇప్పుడు వ్యక్తిగత రుణాల గురించి కూడా తెలుసుకుందాం. క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్స్, గోల్డ్ లోన్స్, వెహికల్ లోన్స్, హోమ్ లోన్స్, ఇవన్నీ వేర్వేరు రకాల రుణాలు. ప్రతి రుణానికి నిబంధనలు కూడా వేర్వేరుగా ఉండవచ్చు. అందుకే ఏ చర్య తీసుకునే ముందు సంబంధిత ఒప్పంద పత్రాలను చదవడం చాలా ముఖ్యం. ఇప్పుడు అప్పులు పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? మొదట అవసరం లేని రుణాలు తీసుకోకూడదు. రెండవది, నెలవారీ ఆదాయానికి మించి ఈఎంఐలు ఉండకూడదు. మూడవది, అత్యవసర నిధిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి. నాలుగవది, బీమా రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. ఐదవది, ఒక ఈఎంఐ చెల్లించలేని పరిస్థితి వచ్చినా వెంటనే రుణదాతతో మాట్లాడాలి. ఆలస్యం చేస్తే వడ్డీ, పెనాల్టీలు, క్రెడిట్ స్కోర్ ప్రభావితం వంటి సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సిబిల్ స్కోర్ గురించి కూడా ఒక విషయం తెలుసుకోవాలి. రుణాలను సమయానికి చెల్లించడం మంచి క్రెడిట్ చరిత్రను సృష్టిస్తోంది. అదే చెల్లింపులు ఆలస్యం జరిగితే భవిష్యత్తులో కొత్త రుణాలు తీసుకోవడం కష్టమవుతుంది. అందుకే ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. ఇప్పుడు చాలా మంది అడిగే మరో ప్రశ్న: అప్పుల ఒత్తిడితో మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు ఏం చేయాలి? మొదట కుటుంబం సభ్యులతో మాట్లాడాలి. ఆర్థిక పరిస్థితిని దాచిపెట్టకూడదు. అవసరమైతే చార్టెడ్ అకౌంటెంట్, బ్యాంకింగ్ నిపుణుడు లేదా న్యాయ నిపుణుడిని సంప్రదించాలి. సోషల్ మీడియాలో వచ్చే నిర్ధారణ లేని సలహాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి కేసు ప్రత్యేకమైనది. అందుకే వ్యక్తిగత పరిస్థితిని బట్టి సరైన మార్గాన్ని ఎంచుకోవాలి.
చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, అప్పు అనేది జీవితాంతం మోసే శిక్ష కాదు, దాన్ని బాధ్యతగా నిర్వహించాలి. సమస్య వచ్చినప్పుడు దాన్ని దాచిపెట్టకుండా సరైన చట్టపరమైన మరియు ఆర్థిక సలహా తీసుకోవాలి. దివాలా ప్రక్రియ వంటి చట్టపరమైన మార్గాలు కొన్ని పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న అవి చివరి దశలో పరిశీలించాల్సిన అంశాలు. ముందుగా రుణదాతతో చర్చించడం, పునర్వ్యవస్థీకరణ అవకాశాలు తెలుసుకోవడం, నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. సరైన సమాచారం, సరైన నిర్ణయం, సరైన సమయంలో తీసుకున్న చర్యలు పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని కూడా పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని కూడా అధిగమించడంలో సహాయపడుతుంది. మీరు ఎప్పుడైనా అప్పుల నిర్వహణలో ఇబ్బందులు ఎదుర్కొన్నారా? అలాంటి సమయంలో ప్రజలకు ఏ అవగాహన ఎక్కువగా అవసరమని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. ఇలాంటి ఫైనాన్స్ అవగాహన వీడియోలు, బ్యాంకింగ్ చట్టాలపై విశ్లేషణలు, వ్యక్తిగత ఆర్థిక నిర్వహణకు సంబంధించిన ఉపయోగకరమైన సమాచారాన్ని అందించే వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.